తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయినా ఆ రోజు అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం లేదు. ఎగ్జాంపుల్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని సిపిఎం స్పష్టంగా సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎంఐఎం సమర్థించలే, కానీ వర్గీకరణ సమర్థించింది. నా దగ్గర లేఖలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలన్నా వద్దనే కాడ శాసనసభలో చర్చ జరిగితే తీర్మానం జరగలే, కానీ ఎస్సీ వర్గీకరణ మీద 3 సార్లు అసెంబ్లీ తీర్మానాలు జరిగినాయి. ఏకగ్రీవ తీర్మానాలు, మళ్ళా మెజార్టీ తీర్మానాలు కూడా కావు, ఏకగ్రీవ తీర్మానాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది, కానీ ఎస్సీ వర్గీకరణ మీద నియమించబడ్డ ప్రతి కమిషన్ ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పులు ఇచ్చింది. అది నేను పుట్టక ముందు లోకూర్ కమిటీ కావచ్చు, చంద్రబాబు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఉషా మేడా కమిషన్, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కావచ్చు. ప్రతి కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది, ప్రతి రాజకీయ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేసింది. అంతేకాదు, ఈ సమస్య అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్రపతి చేతికి వెళ్ళేది. 99లో రాష్ట్రపతి దళితుడు కేఆర్ నారాయణ్, గొప్ప మేధావి, ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చేసుకోమని చెప్పి. ఆయన చేసుకోమన్న తర్వాతనే 4 ఏళ్ళు ఇక్కడ వర్గీకరణ అమలు జరిగింది. రాష్ట్రపతులు ఆమోదించినా కూడా డోంట్ కేర్ అంటాను. మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి, యూపీఏ, ఆయన వేసిన ఉషా మేడా కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేసింది. గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి, ఆయన వచ్చి వర్గీకరణ సపోర్ట్ చేశాడు. ప్రధానమంత్రుల అభిప్రాయాలను కూడా మేము గౌరవించాలంటారు వాళ్ళు. ఈ దేశ అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, సుప్రీంకోర్టుకే బాస్ చీఫ్ జస్టిస్ అవుతే, చీఫ్ జస్టిస్ అధ్యయనం వచ్చే తీర్పును కూడా మేము లెక్క చేయమంటారు వాళ్ళు. చాలా ఇట్లాంటి పరిస్థితిలో వాళ్ళు సభలు సమావేశాలు ఎక్కడికి వెళ్ళిందంటే వాళ్ళ వాదన చెల్లదని చెప్పి సమాజం చెప్పేసింది. మాలల్లో ఎక్కడో ఒకరో ఇద్దరు డెమోక్రట్స్ ఉన్నారు, వర్గీకరణ సమర్థించే వాళ్ళు ఉన్నారు అని అంటుండ్రు, కానీ ఎక్కడున్నారో నాకు అర్థమవుతలేదు. చూద్దామన్నా కనిపించలేరు వాళ్ళు. నేను వాళ్ళు ఎవరో చూద్దామని చెప్పి నేను భూతత్వం పెట్టుకొని చూస్తున్నా కూడా నేను, వాళ్ళు ఎక్కడ కనిపించలేరు. అగ్ర కులాల్లో ప్రజాస్వామికవాదులు పెరిగిండ్రు, మాలల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి లేని వాళ్ళ సంఖ్య పెరిగిందంటే ఇంకెవరో నువ్వు అనుకుంటారు. ఆ ఉండలేరు, నాకు కనిపించలేరు అంటున్నా. ఇప్పుడు చెప్పింది కదా, ఎవరు కనిపించలేరు అన్న. నిజంగా చెప్ప, ఇది బాధాకరం. దళిత వర్గాల నుంచి ఎదిగిన వాళ్ళ నుంచి, ముఖ్యంగా మాలల నుంచి ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తి గల వ్యక్తి లేదు అన్నా. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు నేను గర్వంగా చెప్తున్నాను. నేను అంటే ఒక ఉద్యమం నడిపేటప్పుడు ఎంత కమిట్మెంట్గా, ఎంత నిజాయితీగా ఉండాలో ఒక విషయం చెప్తున్నాను నేను అన్న. ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అందరూ జై తెలంగాణ అన్నారే, కానీ అక్కడ సీమాంధ్రలో అదే కాంగ్రెస్ నాయకులు నై తెలంగాణ అన్నారన్న. ఓకేనా? ఇక్కడ టీడీపీ వాళ్ళు, తెలంగాణ టీడీపీ వాళ్ళు జై తెలంగాణ అన్నారన్న, మళ్ళీ అక్కడ టీడీపీ వాళ్ళు వద్దు తెలంగాణ అన్నారన్న. ఇక్కడ ఏ పార్టీ తెలంగాణ ఎస్ అన్నదో అదే పార్టీ లీడర్లు మళ్ళీ అక్కడ తెలంగాణ వద్దన్నారు. నంబర్ 1. ఇక్కడ అన్న మన బ్రాహ్మణులు అక్కడక్కడ పోయి పూజలు చేసే వాళ్ళు తెలంగాణ రావాలని, మళ్ళీ అక్కడ పూజలు చేసే వాళ్ళు తెలంగాణ వద్దని. ఈడ క్రైస్తవులు ప్రార్థన చేసే వాళ్ళు చర్చిలో తెలంగాణ కావాలని, ఆడ క్రైస్తవులు తెలంగాణ వద్దని మళ్ళీ ప్రార్థన చేసేవాళ్ళు. ఇదేందో నాకు అర్థమే కాలే. చూసాం, ఈడ మన ముస్లిం బ్యాచ్ నమాజ్ చేసేది తెలంగాణ వద్దని. మరి అల్లా ఏమనుకున్నాడో ఏమనుకోండి, మళ్ళీ అదే ముస్లింలు అక్కడ తెలంగాణ వద్దని నమాజ్ చేసేవాళ్ళు అక్కడ. ఏది అందులో ఆంధ్రలో మసీదులో ఇక విచిత్రం కేసులు అన్ని. ఈడ రెడ్లు తెలంగాణ కావాలని ముందటుంటారు, వాడు రెడ్లు వద్దని ముందటుంటారు. ఈడ కేసీఆర్ తెలంగాణ కావాలని ముందటుంటాడు, ఆడ రాజశేఖర్ గారి కేవీపీ రామచంద్ర వద్దని అక్కడ ముందు వరుస నిలబడతాడు. ఇదంతా విచిత్రం. కానీ ఒక ఎంఆర్ఎస్ మాత్రమే ఇక్కడ తెలంగాణ అన్నది, అక్కడ తెలంగాణ అన్నది. ఇక్కడ తెలంగాణ అన్నది, అక్కడ తెలంగాణ అన్నది. మీరు శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివితే అన్ని వర్గాలు, అన్ని పార్టీలు ఇటు అటు రెండో మాట మాట్లాడినాయి, కానీ ఎంఆర్ఎస్ మాత్రమే ఒకే మాట నిలబడ్డదని చెప్పి మాట్లాడింది. అది కమిటీ. గర్వపడాల్సింది ఏంటంటే అన్న, ఇక్కడ ధర్నాలు జరిగినాయి తెలంగాణ కోసం అక్కడ నేను దీక్షలు చేయించిన. 6 ధర్నాలు జరిగినాయి, 6 దీక్షలు జరిగినాయి అన్న. ఇప్పుడు నేను చెప్పిన ఉప్పల్గుప్తం మండలంలో ఆమర దీక్ష చేసిండు మా కార్యకర్త తెలంగాణ కోసం. ఆమర దీక్ష చేసిండు.
అంటే ఉద్రిక్త వాతావరణం పెరిగిన రోజుల్లో అక్కడ మద్దతు చేసింది. ఒక రోజు డిసెంబర్ 9 తర్వాత 23 రాకముందు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఉన్నది. డిసెంబర్ 9 తర్వాత 23 మళ్ళీ తెలంగాణ ప్రకటన వెనుకకు పోయేంత వరకు ఉద్రిక్త వాతావరణం ఉన్నది. అట్లాంటి ఉద్రిక్త వాతావరణ రోజుల్లో ఒక రోజు గుంటూరులో బంద్ పెట్టేశారు. అనుకోకుండా నేను స్టేట్ కాలు తెలంగాణకు అనుకూలంగా స్టేట్ కాలు అక్కడ ఇచ్చా. గుంటూరులో ప్రదర్శన ఆ ప్రదర్శన మొదలైనప్పుడు నాకు మన వైకే ఉన్నాడు, సాంబశివరావు గారు కూడా పిలిచాను. ఆయనది కూడా గుంటూరే కదా. సాంబశివరావు వచ్చాడు, ఇంకో కొంతమంది మిత్రులు వచ్చారు. అంబేద్కర్ విగ్రహానికి దండేసి వేలాది మంది జెండాలతో మీకు అది పంపిస్తా, ఫోటో అది పంపిస్తా. వేలాది ఎంఆర్పిఎస్ కార్యకర్తల జెండాల నినాదాలతో ముందుకు సాగుతున్నాం. ఆ రోజు బంధు ఎంత ఉద్రిక్త వాతావరణం ఉంటాయన్నా. తెలంగాణను అడ్డుకోవడానికో బంధు జరుగుతుంది, మేమేమో ప్రదర్శన మొదలు పెట్టేశాం తెలంగాణ కావాలని. మేము పోతున్న సమయంలో పొట్టి శ్రావణి విగ్రహం వచ్చింది ఆడ. ఆ పొట్టి శ్రావణి విగ్రహం కాన్నే మన కోటేశ్వర ప్రసాద్ నన్నమనేని రాజకుమార్ అక్కడ దీక్షలు చేస్తుండ్రు. ఒక 2-3 వేల మంది కార్యకర్తలు ఉన్నారు ఆడ. మేము దాన్ని దాటిపోవాలి. వీళ్ళు కూడా దీక్షలు చేస్తాండ్రు. ఆ దీక్షలకు టాప్ లీడర్లే మళ్ళా. ఒకరు నన్నమనేని, ఒకరు కోడెల, పెద్ద దీక్షలు జరుగుతున్నాయి. సరే వీళ్ళతో మాట్లాడే పోదామని చెప్పి నేను పోతూ దండ తెప్పించా. పొట్టి శ్రావణి గారికి దండేద్దామని చెప్పి దండేద్దామని చెప్పించేటప్పటికి దండ తెచ్చిండ్రు. నేను పొట్టి శ్రావణికి దండేసి అక్కడి నుంచే ఉపన్యాసం చేశాను. ఆయన ప్రత్యేకాంధ్ర కోరుకున్నాడు, సమాఖ్యాంధ్ర ఆడ కోరుకున్నాడు. మీ దండం మీద ఆయన అవమానించద్దు ఆయన అవమానించద్దు. మద్రాస్ పాలనలో అన్యాయం జరిగిందని ప్రత్యేకాంధ్ర కోరుకున్నాడే, మీరు సమాఖ్యాంధ్ర కోరుకుంటున్నారు, ఆయనకు విరుద్ధంగా ఉన్నా మీరు అని చెప్తే అందరు నవ్వుకున్నారు కదా. లేవాళ్ళే అందరు నవ్వుకున్నాం, లేవాళ్ళే. మళ్ళీ ముందుకు పోయినాం, సభ సక్సెస్ చేసుకున్నాం, అయిపోయింది. అంటే విషయం చెప్తున్నాను నేను. ఇంకా గర్వపడాల్సింది ఏంటంటే ఇక్కడ తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు కదా, ఆడ ఎంఆర్పిఎస్ వాళ్ళు తెలంగాణ కోసం జైలుకి వెళ్ళిండు, ఎంఆర్పిఎస్ కార్యకర్త. ఇంత నిక్కచ్చిగా చేశాం. ఎక్కడ కూడా వేదిక మీద ఒక మాట, వేదిక ముందు దిగిన తర్వాత ఒక మాట, ఎప్పుడు ఏ విషయంలో లేదు, ఎంఆర్పిఎస్ కు లేదు. ఏది చెప్పదలుచుకుంటే అది సూటిగా చెప్తున్నాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాకు ఒక పాత్ర అక్కడ కనిపించింది, అదే పాత్ర రూపం ఇక్కడ కనిపిస్తుంది. లాస్ట్కు తెలంగాణ అడ్డుకోవడానికి వచ్చిన బ్యాచ్ కి లీడర్ ఎవరినన్నా పిప్పర్ స్పేస్ అల్లింది ఎవరు? లగడపాటి. ఆయన పెద్ద పారిశ్రామికవేత్తే, ఆయన రాజకీయ నాయకుడే కదా. ఇప్పుడు సేమ్ ప్రకటన వచ్చిన తర్వాత తెలంగాణ అడ్డుకోవడానికి ఏ లగడపాటి అక్కడ ఉండేనో, ఇప్పుడు మావాడు వివేక్ సాగరేంటో నా సేమ్ బ్యాచ్ ఆడ లగడపాటి. ఆయన తెలంగాణ అడ్డుకోవడానికి ఆయన పాత్ర పోషించిండు. ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు రోజు ఈయన పాత్ర పోషిస్తున్నాడు. ఈయన పారిశ్రామికవేత్త, మళ్ళా ఆయన రాజకీయ నాయకుడే, ఈయన రాజకీయ నాయకుడే. కానీ ఆయన రాజకీయ సన్యాసం ఆయనే తీసుకున్నాడు. కానీ ఈయనకు రాజకీయ సన్యాసం తీసుకునేలాగా ఎంఆర్పిఎస్ చేస్తుంది భవిష్యత్తులో. ఆయనే తీసుకున్నాడు, తెలంగాణ వస్తే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పి. తెలంగాణ ఏర్పడితే నేను రాజకీయాలు ఉన్నానని చెప్పేశాడు. పాపం ఆ మాటకైతే కట్టుబడి ఉన్నాడు. అందుకు నేను అభినందిస్తున్నాను ఆయనైతే. ఆ మాటకైతే ఇప్పటికి కట్టుబడి ఉన్నాడు అన్న, ఇప్పటికైతే చేయర్లే కదా. కానీ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి పక్కదారి పట్టించి లక్షల మందిని కూడగట్టే ప్రయత్నం చేస్తూ లగడపాటి పాత్ర పోషిస్తున్న అతన్ని ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో రాజకీయంగా ఓడించడానికి అందరం ప్రయత్నం చేయాల్సిన సమయం రాబోతుంది.